కర్నూలు జిల్లా మంత్రాలయం పంచాయతీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పాల్ దినకర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ కౌతాలంలో హాల్వీకి వెళ్లే R&B రోడ్డు పక్కన డ్రైనేజీ వ్యవస్థ, మురికి నీరు వెళ్లనివ్వకుండా 1, 2, 15 వార్డు ప్రజలు మురికి నీరు ఇంటి ముందు వివిధ వీధుల్లో రహదారులపై మురుగు నీరు నిల్వ ఉండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, అలాగే ప్రధాన రహదారులైనటువంటి పేట బసవన్న గుడి, అలాగే ఆంజనేయ స్వామి ఆలయం, జగద్గురు ఖాదరలింగ దర్గా, మసీదు ఉన్నందున భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సర్పంచ్ అన్నారు. ఈ విషయాన్ని మండల తహసీల్దార్, ఎంపీడీఓ, R&B అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని పాల్ దినకర్ తెలిపారు. గత 30 సంవత్సరాల నుంచి మురికి నీరు అదే డ్రైనేజీ కాలువలో వంకకు నీరు ప్రవహిస్తూ ఉండేవి. అయితే ఓ పొలం యజమాని అక్కడ కాలువకు మట్టి వేసి అడ్డుకట్ట వేయడం వల్ల మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నాయని తెలిపారు. రోడ్లపై మురికి నీరు నిల్వ ఉండడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. కావున అధికారులు దృష్టి సారించాలని కోరారు. ఈ 4 వార్డులకు సంబంధించిన వాటరు అంబేద్కర్ సర్కిల్ కాడికి రావాల్సినది. అక్కడి వెళ్ళి R&B రోడ్డు పక్కన ఉండే వాగుకి, పెద్దంగ వాగన ఉంది, ఆ వాగు కాడికి వెళ్ళేది. గత 30-40 సంవత్సరాలుగా అక్కడి వెళ్ళి ఊళ్ళో నీళ్ళన్నీ ఆ డ్రైనేజ్లో వెళ్ళేది. అక్కడ ఉండే యజమాని, R&B రోడ్డు ఉండే ఒక పొలం పక్కలో ఉండే యజమాని ఈ పొలం నాది అనే ఉద్దేశంతో అక్కడ గరుసుతో ముచ్చడం జరిగినది. కావున ఈ ఎక్కడైతే ముచ్చడం వల్ల మనకు గ్రామంలో ఉండే వాటర్ని బ్లాక్ అయ్యడం జరిగింది. దీన్ని పై అధికారి దృష్టి తీసుకోపోయి, ఆల్రెడీ MRO గారి దృష్టి తీసుకుపోయినాం, ఎంపీడీఓ గారి దృష్టి తీసుకుపోయినాం, R&B AE DEO దృష్టికి కానీ తీసుకోపోవడం జరిగినది. దీన్ని మళ్ళా పెద్దల దృష్టికి, మా డిపో సార్ దృష్టికి కానీ తీసుకెళ్తాం, అలాగే కలెక్టర్ గారి దృష్టికి కానీ తీసుకువెళ్ళి దీన్ని త్వరలో ప్రాబ్లమ్స్ చేస్తున్నట్లా చేసి, అలాగే మనకు ఎవరికి ఇబ్బంది లేకపోయినట్లా, గ్రామంలో ఆ సమస్య వల్ల ఏ ఇబ్బంది రాకపోయినట్లా చూసుకొని ఈ త్వరలోనే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని సభ విషయంగా మనకు పత్రికా విలేకరులు తెలియడం జరిగింది. ఎందుకంటే గత 30-40 సంవత్సరాలుగా ఉన్నది కాబట్టి ఆయన పొలం నాదని ఉద్దేశం